శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం 22వ పాసురం చెప్పుకుందాం. మేము వచ్చాం కదా! అంటే నేను మా గోపికలతో సహా వచ్చాం కదా! మేము ఎలా నీ దగ్గర శరణాగతిని పొందుతున్నాం, నువ్వెలా మమ్మల్ని చూడాలి అని చెప్తోంది తల్లి. அங்கண்மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டீர் கீழே அங்கண்மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டீர் கீழே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம். சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம். கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ. செங்கண் சிறு சிறிதே எம்மேல் விழியாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோகுதியே எங்கள் மேல் சாபம் இழுந்தேலோரெம்பாவாய். எங்கள் மேல் சாபம் ఇళిందేలోరెంబావాయ్. అందమైన విశాలమైన రాజ్యాల నేలే మహారాజులు అణగదొక్కబడిన అహంకారంతో, అంటే ఓడిపోతే ఇంకా అహంకారం ఎక్కడుంటుందండి? అటువంటి రాజులు నీ సింహాసనం కింద గుమిగూడి ఉన్నట్లు మేము కూడా నీ వద్దకు వచ్చాము. గణగణమని మోగే చిన్ని గంట నోరు వలె నిదానంగా వికసించే కమలం వలె నీ ఎర్రటి కమల నయనాలను కొద్ది కొద్దిగా తెరిచి మేలుకోరాదా? కృష్ణ, రవిచంద్రులు ఉదయించేట్లు ఆ కళ్ళతో మమ్మల్ని నీవు చూశావంటే మా శాపాలన్నీ నశిస్తాయి కదా తండ్రి, మేలుకో నాయనా అని ప్రార్థిస్తోంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం.